600 కోట్ల స్కామ్. గేటెడ్ కమ్యూనిటీని టార్గెట్ చేసిన కిలాడి లేడీ. ఒక మహిళ ఏకంగా కొన్ని వందల మందిని ముంచేసింది. గ్యారెంట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరు చెప్పి మోసం చేసింది. అదే తరహాలో స్థలాల క్రయ విక్రయాలు అంటూ అక్రమాలు చేసింది. తక్కువ ధరకే భూములు ఇప్పిస్తానంటూ చీటింగ్ చేసింది. ఖాళీ స్థలాలను చూపెట్టి ఏకంగా 100 కోట్లు కొట్టేసింది. ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర నుంచి 300 కోట్లు కొట్టేసింది. అదే గేటెడ్ కమ్యూనిటీ ద్వారా పరిచయాలు పెంచుకొని మరో 300 కోట్ల రూపాయలు కొట్టేసింది. మొత్తంగా 600 కోట్ల రూపాయలకు టోకారా వేసింది. ఇంతకీ ఆ కిలాడి లేడీ ఎవరు? ఆ కిలాడి లేడీ పేరు సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఆమె టార్గెట్. గ్యారెంటెడ్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీలు వస్తాయని ఎంతో మందిని బురిడి కొట్టించింది. గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉంటూ ఆ కమ్యూనిటీ వాసులను మోసం చేసింది. ఏకంగా కమిటీ వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడుల పేరుతో 300 కోట్లు వసూలు చేసింది. గార్మెంట్ రంగంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులను ఆకర్షించింది. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళతో కలిసి ఫ్రెండ్షిప్ చేసి బయట వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇదే తరహాలో పెట్టుబడులు తీసుకొచ్చింది. దాదాపు 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఆమె చేతిలో మోసపోయిన వైజాగ్ చెందిన దొరైరాజు అనే వ్యక్తి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం బయటపడింది. సంధ్యారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంధ్యారాణిని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు.